వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ యాదవ్రి అమ్మాయి. ఈరోజు వినాయక నవరాత్రుల్లో రెండో రోజు అన్నమాట. రెండో రోజు పూజ వచ్చేసి మనము ఫస్ట్ డే పూలు ఏ విధంగా పెట్టినామో అవి మాత్రం అస్సలు కదిలించకూడదు. అదే పూల మీద మళ్ళీ ఫ్రెష్ పూలు అనేది పెట్టాలి. వినాయక చవితి అప్పుడు మనం ఫస్ట్ డే ఏ ఫ్రూట్స్ పెట్టినామో ఏ పూలు పెట్టినామో అవి మాత్రం అస్సలు కదిలించవద్దు. మనం నెక్స్ట్ డే మళ్ళీ కొత్త పూలు కానీ కొత్త పండ్లు కానీ తీసుకొచ్చి మళ్ళీ వినాయకుడి దగ్గర మాత్రం పెట్టాలి. వినాయక పూజ కదా, వినాయకుడి పూజ వచ్చేసి ఫస్ట్ మనము పసుపుతో వినాయకుడికి పూజ చేసుకోవాలి. పసుపు కుంకుమలతో అదేవిధంగా అక్షంతలు వేసుకోవాలి. ఒక పువ్వును పెట్టుకోవాలి. మంచిగా వినాయకుడికి ఏమైనా తప్పులుంటే క్షమించండి తండ్రి అనేసి మనకు పూజలో ఏ ఆటంకాలు కాకుండా ఈ వినాయకుడికి పూజ అయితే మనం ఫస్ట్ చేసుకోవాలండి. తెలిసి తెలియక చేసిన పూజలు మనము ఎన్నో పూజలు చేసేటప్పుడు కొన్ని తప్పులు జరుగుతాయండి. ఆ పూజల్లో క్షమించమని మనము ఈ వినాయకుడికి అనేది పసుపు వినాయకుడికి అనేది పూజ అయితే చేసుకుంటాము. దీపం అనేది మనకు అస్సలు కొండెక్కకూడదండి. అందులో మనము మళ్ళీ ఆయిల్ అయితే వేసుకోవాలి. ఇది మనము పండ్లు కూడా పెట్టుకుంటాం కదా, నెక్స్ట్ డే కూడా 3 రకాలైనా సరే 5 రకాలైనా సరే పండ్లను అయితే మనము ఈ విధంగా ప్లేట్లో పెట్టుకోవాలి. మనము కొబ్బరికాయ పొద్దున సాయంత్రం అయితే వినాయకుడికి ఖచ్చితంగా కొబ్బరికాయ అనేది కొట్టాలండి. అదే విధంగా ప్రసాదాలు కూడా మనకు 5 అయినా సరే 3 అయినా సరే తనకి అటుకులు బెల్లం అంటే చాలా ఇష్టం అండి. వినాయకుడికి ఏదో ఒక స్వీట్ అయితే ఖచ్చితంగా పొద్దున సాయంత్రం అయితే మనము నైవేద్యంగా వినాయకుడికి అయితే ఎక్కియాలండి. మనము వినాయక చవితి రోజు చందమామని చూడొద్దు అనేసి చాలా మంది అపనిందలు అయితే పడతారు కదా. చందమామ అనేది ఎందుకు చూడొద్దు అంటే వినాయకుడు ఎలుక మీద వాహనం మీద పోతుంటే పాము అడ్డు వచ్చి వినాయకుడు అయితే కింద పడతాడు అనమాట. కింద పడితే చందమామ ఉండి వినాయకుడు కింద పడగానే చూసి వెక్కిలి నవ్వు నవ్వుతాడు. వినాయకుడిని చూసి ఆహా నువ్వు నన్ను చూసి వెక్కిలి నవ్వు నవ్వుతావా, అయితే నీకు ఈ అందం చూసే కదా నువ్వు నన్ను వెక్కిలి నవ్వు నవ్వుతున్నావు, ఈ అందం అనేది నీకు తగ్గిపోతుంటది అంటే లేదు స్వామి తప్పైంది అనేసి వినాయకుడిని తప్పైంది అనేది అంటాడు. అంటే సరే నీకు 15 రోజులు వెలుగులో ఉంటావు, 15 రోజులు చీకట్లో ఉంటావు అనేసి శాపం అయితే పెడతాడు. ఈ అపనింద అనేసి నా చవితి రోజు మాత్రం నిన్ను చూస్తే ఖచ్చితంగా అపనిందల పాలైతే అవుతారు అనేసి ఇది స్టోరీ అన్నమాట. అందుకే వినాయక చవితి రోజు మనము చందమామని చూడొద్దు, అపనిందలు పడతారు అనేసి పెద్దవాళ్ళు చెప్తారనమాట.